Okay. Step 2, establishment of financial responsibility. Establishment of financial responsibility ఏంటంటే ఈరోజు చూద్దాం. ఇందులో it is important to determine whether the patient has insurance or is self-paying. అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనగా పే చేసుకుంటున్నారా లేదు అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తున్నారా అనేది వెరిఫై చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, డస్ ద పేషెంట్ హ్యావ్ ఏ యాక్టివ్ హెల్త్ ఇన్సూరెన్స్? అంటే పేషెంట్కి ఇప్పుడున్న ఇన్సూరెన్స్ అయితే ఉంది కానీ అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది చూడాలి. ఇఫ్ సో ఈజ్ దెర్ ఏ డిడక్టబుల్ ఉంటే ఏముంది అది ఎంత అనేది కూడా చూడాలి. డిడక్టబుల్ అంటే ఏంటో ముందు చెప్తానండి నేను. నెక్స్ట్ కోపేమెంట్ అమౌంట్, కోపేమెంట్ ఎంత ఉంది, కోపేమెంట్ అంటే కూడా డిస్కస్ చేస్తాను. కో ఇన్సూరెన్స్ అమౌంట్ అండ్ ఇన్ఫార్మ్ ద పేషెంట్ ఇఫ్ దే విల్ బి ఫినాన్షియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద బిల్. అంటే ఏదైనా బిల్ అనేది ఇన్సూరెన్స్ చేత కవర్ చేయలేకపోయినట్లయితే ఆ యొక్క పర్సన్ తన యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ అంటే తన పాకెట్లో నుంచి పెట్టుకునేగలిగే సామర్థ్యం ఉందా అనేది కూడా వెరిఫై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 3 పదాలు వచ్చినాయండి మనకి. డిడక్టబుల్ అనే పదం వచ్చింది, కో పేమెంట్ అనే పదం వచ్చింది, కో ఇన్సూరెన్స్ అనే పదం వచ్చింది. వీటి యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ది, వాట్ ఈస్ డిడక్టబుల్? డిడక్టబుల్ అంటే ఏమిటి చూడండి చెప్తున్నాను ఇక్కడ. ద డిడక్టబుల్ ఈజ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఏ పాలసీ హోల్డర్ మస్ట్ పే అవుట్ ఆఫ్ పాకెట్ ఫర్ ఏ కవర్డ్ సర్వీసెస్. అంటే ఏవైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు ఇవి కవర్ అవుతాయి అని చెప్పారో, ఈ యొక్క ఇన్సూరెన్స్లో ఈ సర్వీసెస్ అన్నీ కవర్ అవుతాయని చెప్పారో, ఆ కవర్ అవుతున్న సర్వీసెస్ కోసము ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ముందుగానే పే చేస్తూ ఉండాలి. నెక్స్ట్, బిఫోర్ దేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బిగిన్స్ టు షేర్ ద కాస్ట్. అంటే మన యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ యొక్క అమౌంట్ని షేర్ చేయకుండా ముందే మనం ఒక అమౌంట్ అని ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్, థింక్ ఆఫ్ ఇట్ ఈజ్ యువర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్. అంటే ఇది మన యొక్క ముందుగా పెట్టుకునే పెట్టుబడి దేనికోసము అంటే మన యొక్క హెల్త్ కేర్, మన యొక్క ఆరోగ్యపరమైన సమస్యల కొరకు. నెక్స్ట్, విత్ యువర్ ఇన్సూరెన్స్ కికింగ్ ఇన్ వన్స్ యూ రీచ్ ద థ్రెషోల్డ్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే పే చేయడం మొదలు పెడతారంటే మన యొక్క థ్రెషోల్డ్ వాల్యూ అంటే మన యొక్క డిడక్టబుల్ అనేది వాళ్ళు చెప్పినంత అమౌంట్ మనం ఎప్పుడైతే పే చేసేసామో ఆ యొక్క ఎగ్జాక్ట్ అమౌంట్ సరిపోయిందో అప్పటి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయడం మొదలు పెడతారు. ఒకవేళ డిడక్టబుల్గానే ఉంటే వాళ్ళు పే చేయరండి, ఖచ్చితంగా మనం డిడక్టబుల్ క్లియర్ చేయాలి, తర్వాత వాళ్ళు పే చేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ కో పేమెంట్? కో పేమెంట్ అంటే ఏమిటి? కో పేమెంట్ అంటే దిస్ ఈజ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆర్ పర్సంటేజ్ దట్ ద పేషెంట్ పేస్ ఫర్ ఏ స్పెసిఫిక్ సర్వీస్. అంటే ఒక ప్రత్యేకమైన సర్వీస్ కొరకు పేషెంట్ తనకు తానుగా పే చేసే అమౌంటే కో పేమెంట్. సచ్ యాజ్ ఏ డాక్టర్స్ విజిట్ ఆర్ ప్రిస్క్రిప్షన్. అది ఒక డాక్టర్స్ విజిట్ కావచ్చు లేదంటే ఒక ప్రిస్క్రిప్షన్ కావచ్చు. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఆఫెన్ పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ సర్వీస్. అంటే ఇదేమి సర్వీసెస్ తీసుకోక ముందు పే చేయాల్సింది అన్నట్టేమని కాదండి, ఇది ఎప్పుడైతే సర్వీస్ తీసుకుంటున్నారో ఆ టైంలోనే పే చేయాలి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ అన్ అవుట్ ఆఫ్ పాకెట్ మనీ. అంటే ఇది మన చేతుల మీదుగా అంటే పేషెంట్ యొక్క చేతుల మీదుగా పేషెంట్ పెట్టేదాన్ని అవుట్ ఆఫ్ పాకెట్ మనీ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ కో ఇన్సూరెన్స్? కో ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ మెడికల్ బిల్ దట్ ద పేషెంట్ పేస్ ఆఫ్టర్ మీటింగ్ దేర్ డిడక్టబుల్. డిడక్టబుల్ మీట్ అయిన తర్వాత, డిడక్టబుల్ ఏదైతే చెప్పామో ఆ డిడక్టబుల్ మొత్తం థ్రెషోల్డ్ వాల్యూ మీట్ అయిన తర్వాత పేషెంట్ మళ్ళా పే చేసేదాన్ని కొంచెం అమౌంట్ పే చేయాల్సి వస్తుందండి. ఆ పే చేసే అమౌంట్నే కో ఇన్సూరెన్స్ అని అంటారు. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ పేషెంట్ హ్యాజ్ ఏ 20% ఆఫ్ కో ఇన్సూరెన్స్ దే విల్ పే 20% ఆఫ్ బిల్ ఆఫ్టర్ మీటింగ్ ద డిడక్టబుల్. అంటే పేషెంట్ 20% కో ఇన్సూరెన్స్ ఉంటే ఆ కో ఇన్సూరెన్స్ అనేది దే విల్ పే 20% ఆఫ్ బిల్. అంటే ఆ యొక్క డిడక్టబుల్ మీట్ అయిన తర్వాత కో ఇన్సూరెన్స్ అనేది 20% వాళ్ళు పే చేయాలి. పే చేసిన తర్వాతే ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేయడం మొదలు పెడతారు. దీన్నే కో ఇన్సూరెన్స్ అని అంటారు. ఈ యొక్క ఇన్సూరెన్స్ని వెరిఫికేషన్ చేయడం కోసం దీస్ ఆర్ ద స్టెప్స్ టు వెరిఫికేషన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఇన్సూరెన్స్ వెరిఫికేషన్. అవేంటో చూద్దాం చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్, యాక్టివ్
యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ అంటే వాళ్ళు సర్వీస్ చేస్తున్నప్పుడు అది యాక్టివ్గా ఉందా లేదా ఇన్యాక్టివా అంటే ఆ సర్వీస్ అనేది యాక్టివ్లో ఉంటే అంటే ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా చూడాలి. సెకండ్ పాయింట్, కవర్డ్ ఆర్ నాన్ కవర్డ్ సర్వీసెస్. ఒక ఇన్సూరెన్స్కి కొన్ని సర్వీసెస్ అనేవి కవర్ అవుతాయి, కొన్ని సర్వీసెస్ అనేవి కవర్ అవ్వవు. సో ఆ సర్వీస్ అనేది కవర్ అవుతుందా లేదా కవర్ అవ్వడం లేదో కూడా చూసుకోవాలి. నెక్స్ట్, ఇన్సూరెన్స్ డస్ ద పేషెంట్ హ్యావ్ ఏ కోపే ఆర్ కో ఇన్సూరెన్స్. పేషెంట్కి కో పే ఉందా కో ఇన్సూరెన్స్ ఉందా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము. కోపే అంటే ఏంటి, కో ఇన్సూరెన్స్ ఏంటి అనేది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పేషెంట్స్ డిడక్టబుల్. పేషెంట్ యొక్క డిడక్టబుల్ ఎంత పే చేస్తున్నారు అని చెప్పేసి చూసుకోవాలి. వాట్ ఆర్ ద పేషెంట్స్ అవుట్ ఆఫ్ పాకెట్ మ్యాక్సిమం, తన పాకెట్లో నుంచి పేషెంట్ తనకు తానుగా ఎంత పెట్టగలరు అది కూడా చూడాలి. నెక్స్ట్, డస్ ద సర్వీస్ రిక్వైర్ ఏ ప్రీ ఆథరైజేషన్. ఆ సర్వీస్కి ఏమైనా ప్రీ ఆథరైజేషన్ ఏమైనా కావాలా అన్నది కూడా చూడాలి. ప్రీ ఆథరైజేషన్ అంటే నెక్స్ట్ చెప్తానండి. నెక్స్ట్, డస్ ద పేషెంట్ హ్యావ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఇఫ్ ద ప్రొవైడర్ ఈజ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ విత్ ఇన్ ద పేయర్. అంటే అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని హాస్పిటల్స్ అన్నీ లింక్ అయి ఉంటాయి, దాన్ని విత్ ఇన్ నెట్వర్క్ అంటారు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్ అవుట్ ఆఫ్ నెట్వర్క్లో ఉంటే దానికి ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధం ఏమీ ఉండదు. వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్గా అంటే తన చేతుల మీదుగా తన పేషెంట్ డబ్బులు పెట్టుకోవాలి తప్ప ఇన్సూరెన్స్ ఏమీ పే చేయదు. దీన్ని అవుట్ ఆఫ్ పాకెట్ అంటారు. ఇటువంటి వాటిని ఇన్సూరెన్స్లో వెరిఫికేషన్ చేస్తారు. సో ఇందులో ప్రీ ఆథరైజేషన్ అని చెప్పుకున్నాం కదండి. ప్రీ ఆథరైజేషన్ అంటే ఏంటంటే ద ప్రీ ఆథరైజేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ ఆథరైజేషన్ ఆర్ ప్రీ సర్టిఫికేషన్. అంటే ముందుగానే ఒక సర్వీస్ తీసుకున్నాక ముందే చేయించుకునే సర్టిఫికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ టు ఆబ్టైన్ అప్రూవల్ ఫ్రమ్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ బిఫోర్ ప్రొవైడింగ్ ఏ సర్టెన్ మెడికల్ సర్వీసెస్ ఆర్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. అంటే ఏంటంటే ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవి ఇస్తున్నాము అని చెప్పి పేషెంట్కి ఈ యొక్క సర్వీసెస్ ఇస్తున్నాము అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక అప్రూవల్ లెటర్ ఇవ్వాలి. అంటే వీళ్ళు ఇస్తుంటే అప్రూవల్ లెటర్ ఇన్సూరెన్స్ కంపెనీ తెచ్చుకోవాలి వాళ్ళు అప్పుడే, ఎందుకంటే ఇన్సూరెన్స్ వాళ్ళే డబ్బులు పే చేయాలి కాబట్టి. నెక్స్ట్, దిస్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్, చూడండి ఇక్కడ, దిస్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఇన్సూరెన్స్ ప్లాన్ విల్ కవర్ ద కాస్ట్ ఆఫ్ ద సర్వీస్ అండ్ ఇట్ ఈస్ డీమ్డ్ మెడికల్లీ నెసెసరీ బై ద ఇన్సూరర్. అదే చెప్పాను కదండి, ఇది ఖచ్చితంగా ఆ యొక్క ఇన్సూరెన్స్ ప్లాన్లో ఉన్న వాటికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి కాబట్టి ఈ యొక్క ప్రీ ఆథరైజేషన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.